హలో ఆల్ వెల్కమ్ టు వ్యూ అండ్ హియర్ ఇస్ అవర్ నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ద ఫిలిం యూఐ. మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే ఇది ఉప్పి మూవీ భయ్యా. ఒక్క వర్డ్ ఏం చెప్పలేం. క్రేజీ ఉంటుంది బట్ ఎంగేజింగ్ గా ఉండదు. ఇన్ఫాక్ట్ చాలా పోర్షన్స్ ఏమవుతుంది అన్నట్టే ఉంటుంది. సమ్ టైమ్స్ బోర్ కూడా కొట్టిస్తారు బట్ ఒక డీప్ మెసేజ్ ఉంటుంది. ఇన్ఫాక్ట్ మూవీ అంతా సెటైరికల్ గా ఉంటుంది, కన్ఫ్యూజింగ్ గా కూడా ఉంటుంది. కన్క్లూజన్ నువ్వే వెతుక్కోవాలి అని అంటారు. అండ్ మెటాఫార్స్ ని నెక్స్ట్ లెవెల్లో వాడుకున్నారు. అవి కూడా క్రేజీ ఉంటాయి. కానీ చాలా సీన్స్ లో టేక్ అవే ఉండదు. నచ్చలేదు అనే ఫీలింగ్ కూడా వస్తుంది. ఇంత కాంప్లెక్స్ ఎక్స్పీరియన్స్ ఇది. కొన్నిసార్లు సీన్స్ ర్యాండమ్ గా మారుతూ ఉంటాయి. ఇంతకీ ఏం చెప్తున్నా భయ్యా, మూవీ చూడాలా వద్దా అంటే మూవీ బిగినింగ్ లో ఉపేంద్ర గారు ఒక నోట్ వేస్తారు. నువ్వు తెలివైన వాడివైతే థియేటర్ నుంచి ఇప్పుడే వెళ్ళిపో, ఫూల్ అయితే మొత్తం చూడు అని చెప్తారు. ఒక 2 seconds ఆగి ఎవడైతే తెలివైన వాడు అనుకుంటాడో వాడే ఫూల్ అని అంటారు. ఇలా ఆడియన్స్ తో ప్యాక్ ఆడేసుకున్నారు. ఆడియన్స్తో ఇక్కడే కాదు, మూవీ అంతా ఆడేసుకున్నారు. ఆయన ఎక్కడో ఒక ట్వీట్ చూశాను భయ్య, ఉపేంద్ర గారు నిజ జీవితంలో యాక్ట్ చేస్తారు, సినిమాలు జీవిస్తారు అని చెప్పి. ఈ సినిమా చూసాక అదే గుర్తొచ్చింది. మామూలుగా ఆడుకోలేదు, రకరకాలుగా ఆడుకున్నారు. నేను ఒకటే చెప్తా, మీరు కానీ ఇప్పటి వరకు ఉపేంద్ర గారు డైరెక్ట్ చేసిన సినిమాలు చూడకపోతే ఈ సినిమా చూడడం కష్టమే. అంటే ఆయన మూవీస్ అలవాటు ఉన్న వాళ్ళకే ఇది చాలా క్రేజీ అనిపిస్తుంది. ఏవేవో అయిపోతూ ఉంటాయి, కానీ అన్నిటికీ ఒక రీజన్ ఉంటుంది. ఇన్ఫాక్ట్ ఆయన మూవీ డీకోడ్ చేయమని ఛాలెంజ్ కూడా చేశారు. ఫ్యూచర్ లో మనం తప్పకుండా చేసేద్దాం. బట్ ఈలోపు మీకు ఆ ట్రైలర్ చూసాక మూవీ చూడాలి అనిపిస్తే చూడండి. ఆ గన్ పట్టుకుని అక్కడ ఉన్న వాళ్ళని ఎలా అయితే అటాక్ చేస్తారో ఉపేంద్ర గారు కూడా ఆడియన్స్ ని నిజంగానే ఇలానే అటాక్ చేశారు. ఈ మూవీ స్టోరీ చెప్పాలని కానీ ఉపేంద్ర గారు ఇచ్చిన స్టేట్మెంట్ చెప్తా. మీరు కల్కి చూసారు కదా, ఇది సైకలాజికల్ కల్కి అని చెప్పొచ్చు. ఫస్ట్ 20 minutes క్రేజీ ఉంటుంది. మెటా అంటే తెలుసు కదా, మన ఉప్పి మెటాకే బాప్ ఏంటి అనేది రివీల్ చేయను, కానీ ఫస్ట్ 20 minutes బొర్రపాటు చేస్తారు అంతే. ఎంట్రన్స్ తర్వాత కలియుగం గురించి మెటాఫార్స్ ఇవన్నీ ఉంటాయి. కొంచెం మూవీ వెళ్లే టోన్ కి మనం కూడా అడ్జస్ట్ అయిపోతాంలే, కానీ జోన్ మారిపోద్ది. కొంచెం సెటప్ ఆర్టిఫిషియల్ గా అనిపిస్తుంది. అందరూ విగ్గులు పెట్టుకుని వింత వింత కాస్ట్యూమ్స్ వేసుకుంటూ తిరుగుతూ ఉంటారు. మామూలుగానే ఉప్పి మూవీస్ అన్ని రియల్ సొసైటీలో అవుతా ఉంటాయి. ఉప్పి అలాంటి కాస్ట్యూమ్స్ వేసుకున్నా నమ్మేస్తాం, కానీ ఇందులో అలా కాదు. జనాలు కూడా వింత వింతగా బిహేవ్ చేస్తూ ఉంటారు. అండ్ ఓవర్ స్టఫ్ ఉంటుంది ఫస్ట్ హాఫ్ అంతా. ఉప్పి తప్ప ఏ క్యారెక్టర్ రిజిస్టర్ కాదు మనకి. ఎందుకంటే ఉప్పి మన సొసైటీలో ఉన్న చెత్తని రియాలిటీని చూపిద్దామని అనుకున్నారు, అదే చూపిస్తారు కూడా. ఇప్పుడు ఈ చెత్త బాగాలేదు అన్నాం అనుకోండి, మనం రియాలిటీలో కూడా అలానే ఉంది అని అంటారు. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది. అండ్ ఫస్ట్ టైం చూసినప్పుడే చాలా డీటెయిలింగ్ అనిపించింది. బట్ ఇవన్నీ డీపర్ లేయర్స్ లో ఉండే స్టోరీ. అవుటర్ లేయర్ లో జరిగే స్టోరీ బోరింగ్ గానే ఉంటుంది. సెకండ్ హాఫ్ కూడా అంతే ర్యాండమ్ గా వెళ్ళిపోద్ది. ఐడియాలజీ ఎక్కడ మిస్ అవుతుంది. స్ట్రాంగ్ ఐడియాలజీ ఉంటుంది. ఇన్ఫాక్ట్ మూవీ అంతా ఒక సెటైర్. ఉపేంద్ర గారికి ఒక హ్యాబిట్ ఉందండి, అన్లర్నింగ్. ఆయన ముందు మూవీస్ లో ఏమేం చెప్పారో అవన్నీ అన్లర్న్ చేశారు. బట్ స్టిల్ ఆ అన్లర్నింగ్ అనేది కంప్లీట్ గా అవ్వలేదు. సూపర్ మూవీలో ఒక ట్రోపే ఇందులో కూడా యూజ్ చేశారు. అందులో హీరోయిన్ వాళ్ళ సిస్టర్ ని ఇండియాతో కంపేర్ చేసే మెటాఫర్ ఉంటుంది. ఇందులో కూడా అలాంటి మెటాఫర్ పెడతారు. నేచర్ ని అమ్మతో మెటాఫారికల్ గా రిప్రజెంట్ చేశారు. బట్ ఇక్కడ వరకే సేమ్ ట్రప్స్. ఉపేంద్రలో కుర్రోడి అమ్మ నాన్న కాల్చేసి 90 crores -1 గాడ్ ఈస్ గ్రేట్, ఐ ఆమ్ ద గాడ్, పరిగెత్తారా, వీడి పరిగెత్తే స్పీడ్ కి సుభాష్ చంద్రబోస్ అయిపోతాడేమో అని అంటారు కదా, అదే సీన్ రిఫరెన్స్ ఉంటుంది. కానీ ఈసారి ఆపోజిట్ గా ట్రై చేస్తారు. ఉపేంద్రలో స్టోరీ కూడా సొసైటీలో అయినా మెటాఫార్స్ మాత్రం భలే సింగ్ చేస్తారు. ఇందులో కూడా అదే స్టైల్ ఆఫ్ స్క్రీన్ ప్లే. కానీ ఉపేంద్ర సినిమాలో ఆ లవ్ ట్రాక్ కూడా బాగుంటుంది. యూఐకి వచ్చేసరికి ఓన్లీ మెటాఫరికల్ గా చూస్తేనే మూవీ ఎక్కుద్ది. టాప్ లేయర్ లో స్టోరీ ఏం ఉండదు. క్లైమాక్స్ గురించి నేనేం మాట్లాడను, అది ఉప్పి ర్యాంపేజ్ అని చెప్పొచ్చు. స్పాయిలర్స్ లేకుండానే రివ్యూ చెప్పడానికి ట్రై చేస్తున్నాను చాలా వరకు. మీరు హార్డ్ కోర్ సినిమా లవర్స్ అయితే ఇలాంటివి ఎక్స్పీరియన్స్ చేయగలరు. అగైన్ మధ్యలో చాలా బోర్ కొట్టేస్తారు, ర్యాండమ్ గా వెళ్ళిపోద్ది. బట్ కొన్ని మూమెంట్స్ ఓన్లీ ఉప్పి మాత్రమే చేయగలరు. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే ఒక్కరే ఉప్పి మాత్రమే మనకి రిజిస్టర్ అవుతారు. వన్ మ్యాన్ షో అని చెప్పచ్చు. హీరోయిన్ ఎందుకుందో తెలియదు, రవిశంకర్ గారు ఎందుకు ఉన్నారో మనకు అర్థం కాదు. టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వస్తే విజువల్స్ అంత గొప్పగా ఏం లేవు. ఏదో ర్యాండమ్ సెట్టింగ్ గ్రీన్ మ్యాట్ వేసేసి తీసినట్టు అనిపిస్తుంది. మ్యూజిక్ బై అజనీష్ ఈస్ గుడ్. చీప్ సాంగ్ సెటారికల్ గా ఉంది. టాల్ సాంగ్ ఇంటెంట్ బాగుంది. ఉపేంద్ర రైటర్ డైరెక్టర్ ఎప్పుడు క్రేజీగా ఏదోటి చేద్దామని అనుకుంటారు. ఈసారి కూడా అంతే. సత్యయుగంకి కలియుగంకి ఎలా మారిపోయారు జనాలను చూపించారు. జనాల్లో ఉండే హిపోక్రసీని క్వశ్చన్ చేస్తారు. సొల్యూషన్ మీరే వెతుక్కోండి అని అంటారు. యువై అంటే ఏంటో క్లైమాక్స్ కి అర్థమైపోద్ది. మనకి అర్థం కాలేదో మళ్ళీ మూవీ చూడండి అని అంటారు. ఏంట్రా మెసేజ్లు ఇస్తున్నాడేనా, ప్రీచిగా ఉంది అని అనుకునే లోపే ప్రీచింగ్ కి ఆపోజిట్ గా వెళ్తారు. మేమైతే యువై అంటే ఏంటో ఈ రివ్యూలో చెప్పలేమండి, స్పాయిలర్ అయిపోద్ది. కానీ ఓటీటీ అప్పుడు ఖచ్చితంగా డీకోడ్ చేస్తాం. మిగతా మూవీ రివ్యూస్ కూడా వస్తాయి. ముందే వార్న్ చేస్తున్నాను, మూవీ చూడాలంటే పైన ఒపీనియన్ చూసారు కదా, రకరకాలుగా ఉంటుంది మాస్టర్ అనే ఫీలింగ్ ఉంటుంది. అలా చేస్తారు మరి. So that's it for the review, guys. If you like this video, please do subscribe to Thai View and hit the bell icon for more updates. Signing off, Team Thai View.